సార్ నేనొకటి విన్నాను. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒక స్టేజ్‌లో అంటే మీరు క్యాబినెట్ మినిస్టర్ అయిన తర్వాత యాక్టింగ్ చెయ్యొద్దు అని చెప్పేసి అన్నారంట. ఏంటి దాని బ్యాక్ స్టోరీ? అంటే క్యాబినెట్ మినిస్టరు నేను యాక్ట్ చేయకూడదు సినిమాల్లో. ఎన్టీ రామారావు గారు కూడా చేయలేదు. హ్మ్. క్యాబినెట్ మినిస్టర్‌గా ఉండి అంటే సీఎం కూడా క్యాబినెటే. హ్మ్. ఆ క్యాబినెట్‌లో ఒక 10 మంది క్యాబినెట్ మినిస్టర్లుంటారు. వాళ్ళే సుప్రీం. ఏ క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నారో అంటారు చూడు. అయ్యో! ఏ కీలకమైనయన్నీ క్యాబినెట్ అందరూ చర్చించి డెసిషన్ తీసుకుంటారు. నాది ఆ పోర్ట్‌ఫోలియో చేయకూడదు. వద్దు చేయొద్దు బాబుమోహన్ నువ్వు అందరూ కామెడీ చేసుకునేటోడికి క్యాబినెట్ మినిస్టర్ ఇస్తారా మీరు? ఏదో చిన్నది ఇవ్వచ్చు కదా! అని అంటున్నారు సీనియర్ మంత్రులు గిన. నువ్వు యాక్ట్ చేయొద్దు బాబుమోహన్ అన్నాడు. అయితే నాకు మంత్రి వద్దు సార్ రిజైన్ చేస్తాను. అదేం మాట్లాడొద్దు నువ్వు. నువ్వు ఉండాలంతే అన్నాడు. మంచిది సార్ అన్నా. అంతే అందులో ఏం లేదు. అంటే నేను క్యాబినెట్ పర్మిషన్ ఇవ్వాలి నాకు. క్యాబినెట్ మీటింగ్ పెట్టి నాకు పర్మిషన్ ఇవ్వాలి. అసలే వద్దంటున్నారు కదా క్యాబినెట్ మంత్రులు. కనుక వద్దు అన్నాడు. కానీ ఆ తర్వాత కొంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వెళ్లి 'బాబు మోహన్' గారు యాక్ట్ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగారు అని చెప్పి తెలిసింది. ఆ విషయం అది ఏంటి? తెలియదు. నాకు తెలియదు. ఎందుకంటే నాకు తెలియని విషయం కదా అది. అదే ఆయనకు సన్నిహితులు బాబుమోహన్ యాక్ట్ చేయాలి అది ఇది అని అని ఉంటారు. డెఫినిట్‌గా. హ్మ్. కానీ నాకు తెలీదు. అంటే ఇంకొక ఫన్నీ విషయం నేను విన్నాను. మీరు పాన్ తినడం మానేశారు. మీకు పాన్ అలవాటు ఒకటుందని. అబ్బే! సో, అలవాటు కాదు. దానికొక ఈడు ఫన్నీ స్టోరీ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు పాన్ తినమన్నా గూడా నాకొద్దు సార్ అంటే, ఎందుకొద్దు అంటే దానికొక రీజన్ చెప్పిన తర్వాత ఒక వారం కలవలేదంట. ఏంటి సార్ ఆ స్టోరీ? కలవలేదని కాదు. రోజు కలిసేది గానీ, ఈడు తనికెళ్ళ భరణి పాన్ తింటున్నారు. "రేయ్! ఎందుకురా పాన్లు తింటారు గాడిద" అని అన్నా. "దీని రుచి నీకేం తెలుసురా? దీన్ని టేస్ట్ చేస్తే నువ్వు మర్చిపోలేవురా నీ మొహం లేరా. నేనసలు దాన్ని అసలు ఛీ! 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 ముట్టుకొనే ముట్టుకోనన్నా." ఆ రోజు అయిపోయింది. మరుసటి రోజు మళ్ళీ వాడు లంచ్ చేయగానే మళ్ళీ పాన్ తింటున్నాడు. "ఏరా తింటావా?" అన్నాడు. తింటే ఏమిరా నాకేంది అదేమైతదిరా అన్నా. అంటే కొంచెం అంత చింపి ఇచ్చిండు. చిన్న గింత ఆకు. అది పెట్టుకొని ఎట్లా థు థు అన్నా. అన్నా కదా! మరుసటి రోజు "ఏరా పాన్ పాన్ సరే తీసుకురా" అని ఇచ్చిండు. తీసుకొని తిన్నా. నా కొడకా పాన్ నేను తినను. అదే అన్నావు కదరా! నిన్న పాన్ అడిగినావు. నిన్న నేనిస్తే తిన్నావు. ఇవాళ నువ్వే అడిగినావు బిడ్డ. రేపటి నుంచి నువ్వు ఖచ్చితంగా నన్ను ఈ టైంలో అడుగుతావు చూసుకోరా అన్నాడు. అన్నట్టే నేనెక్కడో లంచ్ చేశాను. వచ్చి "అరెరేయ్ పానుందారా" అన్నా. ఇగ వాడు నవ్వాడు. "అయిపోయావురా నువ్వు" అన్నాడు. నిజమే నేను పాన్ టైంకి అది గుర్తొచ్చేది పాను. ఈ సంఘటన జరిగింది ఢిల్లీలో. ఓ షూటింగ్‌కి ఢిల్లీ వెళ్ళాం మేము. అక్కడ అక్కడ జరిగిందిది. ఆ పార్కులో. అలా, అలా, అలా నేను రాజేంద్ర ప్రసాద్ గారికి అలవాటు చేసిన ఇక చాలామందికి. అలాంటి నేను 30 పాన్లు తినే నేను అలవాటుగా అది తినాలనిపించేది. తినేది. అది గుర్తొచ్చేది. తినేది. అట్లాంటి నేను ఒక సందర్భంలో పాను తినబోతున్నా. నోట్లో వేసుకోబోతుంటే ఒక ఫోనొచ్చింది. తినొద్దు. ఒక లేడీ ఫోను. సాబ్ ఆప్‌కా పాన్ మే జహర్ హై నై ఖానా సార్ అని. అరే! జహరా? అప్పుడే వేసుకోబోతున్నా నేను. అదేంటి అనుకున్నా ఈ లోపల ఇంకొక ఫోను పానులో జరదా ఉందని. నేనే కట్టినా అని ఒక అతను ఒక జెంట్ మగాయన ఫోను. వెంటనే 5 పాన్లున్నాయి దాంట్లో అట్లా తీసి అటు పడేసి నో అనుకున్నా. కట్ చేస్తే మా ఎస్‌పీ గారికి ఫోన్ చేశాడు. "పాన్ తిన్నావా నువ్వు?" అంటే "తినలేదు సార్" అన్నా. "ఎందుకు తినలేదన్నాడు?" "ఏదో ఫోనొచ్చింది నాకు తినొద్దని. నేను మినిస్టర్‌నప్పుడు. పడేశాను" అన్నా. "మంచి పని చేశారు సార్. నిజమే అందులో విషం పెట్టారు." అట్లా నో. ఇగ ఇప్పటి నుంచి పాన్ తినొద్దనుకున్నా తినలేదు. అంటే నాకు తెలిసిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటి అంటే ఎవరో
బయట ఐ మీన్ కలకత్తా నుంచో, ఢిల్లీ నుంచో ఎవరో ఒక మినిస్టర్ ఎవరో వచ్చారు. మీరే రిసీవ్ చేసుకొని అన్నీ చూడాలి, అన్నీ చేయాలి అని చెప్పి మీకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారని, అన్నీ రిసీవ్ చేసుకున్న అంతా బావుంది, బహుత్ అచ్చా లడకా అని చెప్పి మీ గురించి పొగిడి అంతా అయిన తర్వాత ఏదో పాన్ తింటూ ఆయన కూడా మీకు పాన్ ఇస్తే, లేదు నాకొద్దు అని చెప్పేసి ఇదంతా కథంతా చెప్పాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. ఇది చెప్తే బాగుండదు అనుకొని, అదే విషయం పెట్టి ఇదంతా చెప్తే బాగుండదని కరెక్టే అంతా. మినిస్టర్ని నువ్వే రిసీవ్ చేసుకోవాలని, ఈ మినిస్టర్ ఆయన సెంట్రల్ లేబర్ మినిస్టర్ అనమాట, నేను ఇక్కడ లేబర్ మినిస్టర్ని, నువ్వే పంపించుకోవాలా, కానీ లంచ్కి మాత్రం నా దగ్గర తీసుకురా అన్నాడు. లంచ్కి తీసుకెళ్ళి లంచ్ చేశాము. సార్ నేను సార్ ముందే పాన్ నవ్వులుకుంటూ అట్లాగా సార్ అనుకుంటూ తినుకుంటూ మాట్లాడేది. ఇట్లా చూసేవాడు నన్ను. అరే అని సార్ ముందు ఒక్కొక్కసారి తినకుండా ప్లాన్ చేసుకునేవాడిని, కానీ గబక్కన పిలిచేసరికి పాను నోట్లో ఉండేది. అట్లా పెట్టుకొని మాట్లాడేది. ఆ రోజు ఆయన పాన్ తింటున్నాడు కట్టుకొని, ఇట్లా తింటున్నాడు మినిస్టర్ గారు, సెంట్రల్ మినిస్టర్. నన్ను చంద్రబాబు చూస్తున్నాడు ఇట్లా. అంటే మానేసింది సార్. అదే ఎందుకు వద్దులేండి సార్, మానేసింది సార్. అట్లా అట్లా జరిగింది అది. కాదు సార్ అని గబక్కన ఏం చెప్పాలని అర్థం కాక, అంటే మీ ముందు పాన్ తినడం తప్పు కదా సార్, నేను అప్పుడప్పుడు తినేసి సార్, పొరపాటు అయింది సార్, పాన్ తింటే ఒకవేళ మీరు మంత్రి పదవి కూడా బిగుతారేమో నన్ను భయం అయ్యి మానేసింది సార్ అన్నా. ఇక నవ్విండు సారు, బాబోయ్ బాబోయ్ బాబోయ్. అంటే అది ఏం చెప్పాలి కాక, మీరు మంత్రి పదవి బీకేస్తారేమోనని భయంతో తింటాం మానేసాను సార్ అన్న. ఇక నవ్విండు బాగా. అది ఇది చూడ సైకిల్ అసలు, ఆ సైకిల్లోంచి ఇది పుట్టిందనమాట. అమ్మో మంత్రి పదవి బీకేస్తారని మానేసాను సార్ నేను. ఇది అస్సలు బయటికి రాకుండా మెయింటైన్ చేసిన, ఎక్కడ ఎవరికి ఒక ఇంటర్వ్యూలో చెప్పాల్సి వచ్చింది. ఈ ఉన్న తర్వాత ఇప్పుడు ఆ మధ్య ఈగ దాన్ని పట్టుకున్నారబ్బా, యమదంచుడు దంచారు ఇక.